ఇది వచ్చేసి కుంకుమ రాయి, ఇది వచ్చేసి పసుపు రాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కిందికి వస్తున్నాయి. ఇక్కడ మనకైతే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి అయితే మనకి అన్నదానం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు వచ్చిన భక్తులు ఇక్కడ తినేసి పైన అమ్మవారిని దర్శించుకొని వస్తారు. మనం ఇప్పుడు పైకి వెళ్దాం. ఇదిగోండి మొత్తం మా మామ ఈరోజు నా కెమెరామ్యాను. లైట్లు కెమెరాలు బ్యాగ్ ఆడ మర్చిపోయినాము, సంకలా పెట్టి పంపిస్తారా. ఇప్పుడు దాకా మనము అక్కడ చూపిమమ్మ బ్యాక్ సైడ్ ఇట్లా అడవి దారిన అయితే నడుచుకుంటూ వచ్చినాము. ఈ దారి గుండా ఇక్కడ నుంచి ఇప్పుడు మొత్తం మనకి పై వరకు కూడా ఇదే రకంగా స్టెప్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ చెప్పులు వేసుకొని రావద్దని ఉంటుంది, కానీ బోర్డు ఇక్కడ మాత్రం చెప్పులతో రండి అనే బోర్డు అయితే ఉంటుంది. దీని గురించి నేను అడిగి తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే అమ్మవారికి ఏదో ఒక టైంలో రోజులో ఉగ్రరూపం అయితే వస్తుందంట. ఆ ఉగ్రరూపం వచ్చినప్పుడు ఆమె ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల ఈ మెట్లు అయితే కాలుతాయంట. అది ఏడేమో చెప్పలేదు కాబట్టి వచ్చే భక్తులు చెప్పులు కింద వదలకుండా గుహ వరకు వేసుకురావండి అని చెప్పేసి మనకైతే ఇట్లా దారిలో బోర్డు అయితే ఉన్నాయి, చెప్పులతో రండి అని. ఇంకా మనం చెప్పులు వేసుకొని ఈ యొక్క కొండను ఎక్కుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడపకుర యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న ఈశ్వరీదేవి అమ్మవారి గుహ దగ్గరికి వచ్చినాము. ఈ వీడియో వీరబ్రహ్మ స్వామి వారి మునిమవరాలుగా చెప్తారు. ఇక్కడ ఈ వీడియో యొక్క చరిత్ర తెలుసుకున్నట్లయితే చెంగయ్య అనే ఒక వ్యక్తి ఈ అడవిలో ఆవులు మేపుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిసరాలు మొత్తం సుగంధ ద్రవ్యాల వాసన అయితే వస్తూ ఉన్నదంట. అప్పుడు ఏంటి ఇంత కమ్మగా ఉంది వాసన అని చెప్పేసి ఆయన ఆ వాసనని పీల్చుకుంటూ ఆ గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరీదేవి అమ్మవారు తపస్సులో ఉండి చెంగయ్యని చూసి, ఏం చెంగయ్య ఎట్లా వచ్చినావు అంటే, ఏం లేదు తల్లి ఇక్కడ ఏదో మంచి వాసన వస్తా అంటే వచ్చినాను అనేది చెప్తారంట. అప్పుడు ఆమె ఉండి సరే ఎలాగ వచ్చినావు కదా ఏదో నైవేద్యం అని చెప్పి నైవేద్యం పెడతాడంట. అది ఎంత తింటా అంటే వస్తూనే ఉంటుందంట, తింటా అంటే వస్తానంట. అప్పుడు చెంగయ్య ఇంకా చాలా తల్లి నా కడుపు నిండిపోయింది అనేది చెప్తాడు. అప్పుడు నైవేద్యం రావడం ఆగిపోద్ది. అప్పుడు చెంగయ్య ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు ఈశ్వరీదేవి అమ్మవారు ఉండి, నేను ఇక్కడ ఉన్న విషయం నువ్వు ఎవరికైనా చెప్తే కనుక నీ తల 3 ముక్కలై పగిలిపోయి చనిపోతావు అనేసి చెప్తుందంట. అప్పుడు చెంగయ్య అదేవిధంగా ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా అట్లాగే చాలా సంవత్సరాలు ఉంటాడు, దాదాపు 30 సంవత్సరాలు ఎవరికి చెప్పకుండా అయితే ఉంటాడు. ఆయన వృద్ధాప్యంలో ఇంకా మంచంలో పడి ఇంకా చావుకు దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా ఎలాగూ నేను చనిపోతా కదా, ఇక్కడ అమ్మవారు ఉండే విషయం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో అందరినీ రచ్చబండకి ఊర్లో రచ్చ దగ్గరికి పిలిచి, పలానా చోట అమ్మవారు తపస్సు చేస్తూ ఉంది, ఆడికి వెళ్ళి చూడండి అమ్మవారు ఉంటుంది అనేది చెప్తారంట. అది చెప్పిన వెంబడే ఈ చెంగయ్య తల 3 ముక్కలు పగిలిపోయి చనిపోతారంట. అప్పుడు గ్రామ ప్రజలందరూ ఈ గుహ దగ్గరికి వచ్చినప్పుడు ఈశ్వరీదేవి అమ్మవారు వాళ్ళు వచ్చే విషయాన్ని పసిగట్టి ఇదే గుహ గుండా వెనక్కి బ్రహ్మంగారి మఠం వెళ్ళిపోతుంది. అక్కడే ఇప్పటికీ కూడా ఈశ్వరీదేవి అమ్మవారి సజీవ సమాధి అయితే ఉంటుంది. ఇంకా మనము గుహలో ఎలా ఉంది ఏంటి అమ్మవారి తపస్సు చేసిన ప్రదేశము అవన్నీ చూసుకుందాము, పదండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పులు వదలని అయితే పోటీతో ఉంది. ఇక్కడి నుంచి మొత్తం చెప్పులు వదిలేసి వెళ్తున్నాం మనము. వచ్చి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం గుహ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు మనతో పాటు స్వామివారు కూడా ఉన్నారు. అలాగే ఈ స్వామివారు ఈశ్వరీదేవి అమ్మవారి యొక్క చరిత్ర కూడా మనకు చెప్తారు. ఇంకా మనము లోపలికి వెళ్ళిపోదాం. అదండి స్వామి, లైట్ వేసుకోమమ్మా, వచ్చి లైట్ వేసుకో. స్టార్టింగ్లో అయితే మనకి ఇట్లా అయితే ఉంది. ఇక్కడ మనకు మొత్తం టైల్స్ చేసి ఉన్నారు. ఈ గుహ కూడా చాలా వరకు డ్యాప్ చేసే ఉన్నారు.
రామమ్మ. ఇక్కడ ఉండే అమ్మవారు ఎవరు స్వామి? ఈమె కూడా ఈశ్వరదేవేనా? ఇక్కడ కోతుల బెడద అయితే ఎక్కువగా ఉంది, అందుకే మొత్తం చుట్టూరు ఫెన్సింగ్ వేస్తున్నారు. అయినా కానీ కోతులు ఎలాగైనా కానీ లోపలికి వస్తూనే ఉన్నాయి. ఇంకా మనం లోపలికి వెళ్తే ఆ స్వామివారు గేట్ వేసుకుంటారు లోపలికి రాకుండా. ఇప్పుడు మనతో పాటు స్వామివారు కూడా ఉన్నారు. ఇక్కడ దాకా వేసినారు స్వామి బండ్లో. కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది కదా లోపల. భక్తులు వస్తూ ఉంటారు స్వామి ఇక్కడికి? రోజు ఒక 100 మంది రావచ్చు, ఒక 150 మంది రావచ్చు, తక్కువ అంటే ఒక 50 మంది. చూడండి ఫ్రెండ్స్, గుహలకి భక్తుల కోసం ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ కొంచెం కిందికి వంకొని రావాలా. ఇప్పుడు దాకా బయట ఉండి కొంచెం చల్లగా ఉండింది. గుహలోకి ఎంటర్ అయ్యే ముందు కూడా చల్లగా ఉంది. మనం అమ్మవారి పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకైతే కొంచెం వేడిగా ఉంది కదా స్వామి, ఎందుకని అట్లా? కొండ వీటు గుహ కాబట్టి ఇక్కడ గాలి రాకుండా అమ్మవారి షగ అయితే చూపిస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత అంటారా. ఇక్కడి నుంచి అయితే మెట్ల మార్గం ఉంది. ఇక్కడ కొంచెం వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ ప్లేస్లోనే ఈశ్వరీదేవి అమ్మవారు తపస్సు అయితే చేసినారు. మనం ప్రజెంట్ ఇప్పుడు అక్కడే ఉన్నాము. సో ఇప్పుడు మనము అమ్మవారి చరిత్ర తెలుసుకుందాము. స్వామి అమ్మవారి చరిత్ర చెప్తారా? ఈశ్వరదేవి బ్రహ్మంగారి కొడుకు, రెండో కొడుకు గోవిందయాచారి కూతురు. బ్రహ్మంగారికి 5 కొడుకులు, ఒక బిడ్డ. బ్రహ్మంగారి రెండో కొడుకు, వీళ్ళు 5 కూతురు. ఈశ్వరదేవి అమ్మవారు 5 మంది కూతురు. ఈమె పెద్ద కూతురు. ఈశ్వరదేవి అమ్మ అనేటమ్మే ఈశ్వరమ్మ పెద్ద కూతురు. వీళ్ళు 5 శంకరమ్మ, సాలమ్మ, కాలమ్మ, ఈశ్వరమ్మ. వీళ్ళ 5 సమాధులు మఠంలో ఈశ్వరదేవి గుడిలో ఇక్కడ పక్క సైడ్ ఉంటాయి. పెద్ద గుడిలో అమ్మవారి సమాధి ఉంటుంది. పెద్ద గుడిలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పక్క సైడ్ 4 సమాధులు ఉంటాయి. వీళ్ళ 5 కూతురు బ్రహ్మంగారికి. ఇక్కడ బ్రహ్మంగారి సమాధి అయిన తర్వాత 12 ఏళ్ల వయసులో 14 ఏళ్ళు ఇక్కడ అమ్మవారు తపస్సు చేస్తుంది బ్రహ్మంగారి వరం కోసం. తపస్సు చేస్తుంటే ఇక్కడ ఒక ఊరైన ఈ కొండకు ప్రతిరోజు ఆవులు మేపుకుంటూ వెళ్ళేవాడంట. ఒకరోజు ప్రతిరోజు మధ్యాహ్నం పొద్దున గడ్డి కోసుకుపోయేవాడంట. పొద్దున్న దాకా గడ్డి ఆవులను మేపుకుంటూ వెళ్ళేవాడంట. ఒకరోజు గడ్డికి ఉదయం పూట వస్తుంటే, ఆ స్వామి గడ్డికి వస్తుంటే ఈ గుహ ముందు నుండి ఇటు కొండకు వస్తే ఆ గుహలో నుండి సుగంధమైన వాసన వెలుగు బయటకు వస్తుందంట. ఏందో మహిమ ఎన్నో లేదు అని చెప్పి ఆ స్వామి ఆ గుహ ముందుకు, ఇప్పుడు మనం గేట్ ఉంచుడు అక్కడ అంతవరకు వచ్చి ఆయన చూశాడంట. గుహ ఉందంట. ఇక్కడ ఏమో మహిమ ఉంది, గుహ దారి ఉన్నట్టుందని చెప్పి ఆ స్వామి దారి అంట ఇటు లోనికి వచ్చాడంట. వచ్చాక అమ్మవారి ఇక్కడ కూర్చొని ఉన్నదంట. పొద్దున పూట ఎంటికలు చిక్కు తీసుకుంటూ కూర్చొని ఉన్నదంట. అంత దూరం వచ్చే స్వామిని అమ్మవారు చూసి ఆయన పేరు పెట్టి ఎక్కడ వచ్చావు చెంగయ్య అని చెప్పి అమ్మవారు పిలిచాడంట. ఈ ఈశ్వరదేవ అనే అమ్మవారు ఇక్కడ ఉన్నట్టుందని చెప్పి ఆయన స్వామి మనసులో అనుకొని, అమ్మా నేను సుగంధమైన వాసన వెలుగు వస్తుంటే నేను ఈ గుహంట వచ్చానని చెప్పి ఆ స్వామి చెప్పాడంట. చెప్పాక కాస్త ప్రసాదం పెట్టిందంట. ప్రసాదం తిన్నాడంట. తీర్థం పెట్టిందంట. తీర్థం తీసుకున్న తర్వాత అమ్మవారు చెప్పాడంట, నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికి చెప్పకూడదు, ఎవరికైనా చెప్తే నువ్వు శీర్షివలసి వస్తావు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి సాష్టాంగ నమస్కరించుకున్నాడంట. సరేనమ్మా అని చెప్పి ఆయన సాష్టాంగ నమస్కరించుకొని వెళ్ళిపోయాడంట. గడ్డి తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి ఇక ప్రతిరోజు ఆవులు మేపుకుంటూ వెళ్తూ అట్లా కొన్ని రోజులు ఎవరికి చెప్పకుండా స్వామి ఇక్కడ 14 సంవత్సరాల టైం వచ్చినంత వరకు ఆయన ఎవరికి చెప్పలేడు అక్కడ. ఇక ఆయన వయసు అయిపోయి 14 ఏళ్ళు అయిపోయిందంటే ఆయన ముసలి వయసు అయ్యి మంచం మీద పడి ఇక ఇక్కడ ఆవులు మేపలేక ఉన్నాడంట. ఇక చనిపోతానేమో పలానా రోజులు నాకు అమ్మవారు ఇక్కడ కొండలో తపస్సు చేస్తూ దర్శనం ఇచ్చిందని చెప్పి ఎవరికి చెప్పకుండా నేను చనిపోతానేమో చెప్తానని ఆయన ఊరు వాళ్ళకి చెప్పి ఇక చనిపోయాడంట. చనిపోగా ఇక్కడ ఉన్న విషయము ఇక్కడ అమ్మవారు ఉన్నది ఊర వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ చూసి అమ్మవారిని వేడుకుని అక్కడ మఠం వెళ్ళిగా అక్కడ ఈశ్వరదేవి గుడిలో 100 సంవత్సరాల వరకు అమ్మవారి సుత మహిమ బ్రహ్మంగారు తిరిగినట్టు కర్నూలు కడప ఇట్లా బ్రహ్మంగారు తిరిగాడు చూడు, అట్లా అమ్మవారి సుత తిరుగుతూ మహిమ చూపిస్తూ 100 సంవత్సరాలు అక్కడ ఈశ్వరదేవి గుడిలో ఉండి అక్కడ సమాధి. ఇది తపస్థలం. అది స్వామి ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఈ దారులు
ఇది ఎక్కడికి వెళ్తా స్వామి? శ్రీశైలము, బనగానపల్లి, యాగంటి సురంగ మార్గం. అటుపక్క కూడా ఈస్ట్ సైడ్ తిరుపతి సురంగ మార్గం. ఇటుపక్క తిరుపతికి తిరుపతి సురంగ మార్గం. అది స్వామి. ఇక్కడ అమ్మవారు తపస్సు చేసినప్పుడు ఈ కొండ ఒక సైడ్ పసుపు, ఒక సైడ్ కుంకుమ గంధంలా మారిపోయాయంట ఈ గుహ అంతా. ఇట్లాంటి నేను చూపిస్తాను. ఈ కొండ గుహ ఒక సైడ్ పసుపు, ఒక సైడ్ కుంకుమ, ఒక సైడ్ గంధము, ఇట్లా కొండనే మారిపోయాయంట. ఇప్పుడు భక్తులు ఎంత తీసినా అది అంత తీసుకువెళ్తారు. పసుపు కుంకుమ గంధం అని కుంకుమలో కలుపుకుంటారు, పసుపులో కలుపుకుంటారు. అది ఎంత తీసినా మన గెమేళాలు ఇనుప తట్టలు ఉంటాయి చూడు, అంత తీసినా ఒక 10 సంవత్సరాలు 10 తట్టలు అయిపోతుండవచ్చు. అది అయిపోయి మట్టి అంతనే వస్తుంది. ఇగో గిడ్జుడు ఇగో ఇదంతా తీసుకుంటారు భక్తులు. అది రాల్పుకొని వెళ్ళి తీసుకువెళ్ళి అది కుంకుమలో కలుపుకుంటారు, పసుపులో కలుపుకుంటారు. అది అమ్మవారి పసుపు కుంకుమ అని అంతా తీసుకువెళ్తారు. ఎవరైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటే పసుపులో కలుపుకొని అది రోజు గ్లాస్ నీళ్ళలో కొంచెం వేసుకొని తాగుతారు. ఇదొకటి. మళ్ళా ఏదైనా కోరికలు ఉంటే ఇట్లా కానుకలు ఉన్నాయి చూడు, అట్లా మనసులో అనుకొని పెడితే అతుక్కుంటాయి. అవి కానుకలు పెట్టారు చూడు భక్తులు, అది స్వామి. రండి ఆరతిస్తాం. అది ఫ్రెండ్స్ అమ్మవారి చరిత్ర అయితే ఇది. ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం చేసుకున్నాము, అలాగే హారతి తీసుకొని అలాగే గుహలోకి అట్లా కొంచెం దూరం ఈ సైడ్ వెళ్ళండి, వెళ్ళి చూపిద్దాం లోపల ఎట్లా ఉన్నాయని. కొంచెం దూరం దాకా వెళ్ళండి. ఓం అచమ్య పూర్వక్తే గుణ విశేషణ విశిష్ట మహాశుభసేమసి మాతా గోత్ర సహా కుటుంబానాం సహా భవనం సకల యోగక్షేమ స్వైర్యధైర్య విజయ అవసర పంచ మహాశక్తి కటాక్ష సిద్ధిరస్తు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వమాద సర్వగే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణే నమస్కారం. నీరాజన కర్పూర నీరాజనం సమర్పయామి. కాలం తహనం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పాదోదకం పావనం శుభం. ఓం నమో విశ్వ మహాదేవతారం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పాదోదకం పావనం. ఓం శతమానం చితేంద్ర పురుషాశి మంగళి ఓం దీర్ఘాయుష్మామీశ్వర పాదో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్లో మనకి 2 గుహలు అయితే ఉంటాయి. ఒక ఇట్లా మనకి రైట్లో ఉండే గుహ వచ్చేసి శ్రీశైలంకి వెళ్తుందని, అలాగే లెఫ్ట్లో మనకి ఎడం పక్క ఉండే గుహ వచ్చేసి తిరుపతికి వెళ్తుందని స్వామివారు చెప్తున్నారు. కొంచెం దూరం మనం వెళ్ళి చూద్దాం ఎట్లుందా ఏమా అని. వచ్చి మామ దగ్గరికి వస్తా, నాకు ఇస్తావు కెమెరా పట్టుకోండి పోయిరాబో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మనకు లోపలికి వెళ్తే కన్నా అక్కడ కూడా లైటింగ్ కూడా ఉంది, అంటే అక్కడ కూడా అమ్మవారు ఉన్నాయి. అదిగోండి అక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ మళ్ళా ఇటు పక్క తిరుపతికి వెళ్ళే రూట్ ఉంది కదా గుహ, అక్కడికి కూడా వెళ్దాము. లోపలైతే మాత్రం ఒక్క బలే పడుతుంది. ఇదిగోండి ఇలా వెళ్తే కింద తిరుపతి. ఓకే అక్కడ దానికి వెళ్ళి ఇంతవరకు చూడండి అంతే. ఇది చాలా ఇరుగ్గా ఉంది. అది కామంటే కొంచెం మనం హైట్ ఎక్కువ ఉన్నాం కాబట్టి సరిపోలేదు. కానీ అవునవును. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. లవ్ యూ ఆల్. మరొక అడ్వెంచర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.